నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సత్తెనపల్లి మండలంలోని రెంటపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. మరి అసలు ఈ నాగమల్లేశ్వరరావు కేసు ఏంటి, ఆయన విగ్రహం ఇప్పుడు ఆవిష్కరించడం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగానే ఆయన పర్యటనలు ఉన్నాయి, వాళ్ళే ప్రేరేపిస్తున్నారంటూ కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ నేపథ్యంలోనే ఆయన సత్తెనపల్లి మండలం రెంటపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఆ నాగమల్లేశ్వరరావు కేసు ఏంటి, ఆయన ఎప్పుడో చనిపోయి సంవత్సరం అయిందంటున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఏంటి, ప్రస్తుతం ఇదంతా చర్చనీయాంశంగా మారింది, మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇదివరకు మహాత్మా గాంధీకి, బిఆర్ అంబేద్కర్కి ఇటువంటి వాళ్ళకి విగ్రహాలు పెట్టేవాడు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కాలం ఎట్లా మారింది అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరెవరో విగ్రహాలు, అయితే విగ్రహం కాంస్య విగ్రహం అతని ఇనాగరేషన్ కి పోతున్నాడు. కాంస్య విగ్రహం పెట్టడం ఏంటి? అతను ఎవరు? నాగమల్లేశ్వరరావు అంటే అతను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఏదో ఆ పార్టీని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అది ఇది ఏదైనా చేయొచ్చు. ఇతను మొత్తం అక్కడ ఉన్న మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ వేధించాడు, ఫాల్స్ కేసులు పెట్టించాడు, రకరకాల పనులు చేశాడు. ఇతను తర్వాత కాలంలో ఏం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి టైంలోనే కేసులు పడ్డాయి ఇతని మీద. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే కేసులు పడ్డాయి అంటే మరి ఆలోచించుకోండి, అంటే ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అన్న భ్రమలో ఉన్నాడు ఇతను కూడా. అసలు జగన్ అన్నకి తిరుగులేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్ అన్నకి రాసి ఇచ్చేశారు అన్న భ్రమలో ఉన్నాడు ఈ నాగమల్లేశ్వర్. ఆ విలేజ్ లో ఇతనికి అంటే దాదాపుగా చాలా 35 ఎకరాలు ఎంతో ఉండేది వాళ్ళ నాన్నకి, అంటే దాదాపుగా ల్యాండ్ లార్డ్ కింద లెక్క. ఈ భూకామందు మొత్తం అందరినీ కూడా కమాండ్ చేసేవాడు. ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతను గుంటూరులో ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. విలేజ్ లో ఉండే ఇతను రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ వేధించటం, వాళ్ళని ఇది చేయటం, రకరకాల పనులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఇతను పందాలు కాసాడు ఎలక్షన్లు అయిన తర్వాత. ఎలక్షన్లు జరగటానికి, తర్వాత కౌంటింగ్ జరగటానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో చాలా ఇది చేశాడు. ఎలక్షన్ టైంలో కూడా ఇతని మీద పోలీసులు నిఘా వేసి ఉంచారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఇతని మీద నిఘా వేసి ఉంచేవాళ్ళు, ఎందుకంటే ఇతనికి బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కాబట్టి. తర్వాత ఏం జరిగింది అంటే, కౌంటింగ్ టైంకి వచ్చేసరికి పోలీసులు ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే జూన్లో, ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు జరిగింది. ఇదేదో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ కాదు. ఇతన్ని జూన్ అంటే ఈ 2024 జూన్లో 3, 4, 5 తారీఖుల 4, 5, 6 తారీఖుల్లో అనుకుంటా పోలీసులు, అంటే కౌంటింగ్ జరగబోతున్నది కాబట్టి కౌంటింగ్ కేంద్రాల దగ్గర వీళ్ళు వచ్చి గొడవ చేస్తారన్న ఉద్దేశంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఒక 33 మందిని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళందరినీ ఏం చేశారంటే, పోలీస్ స్టేషన్ బయట కుర్చీలేసి కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ కూర్చోండి, పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా కూర్చోవాలి. ఎవరు వాళ్ళు ఆ 33 మంది అంటే, కొంతమంది ఇట్లా ఈ నాగమల్లేశ్వరరావు లాగా ట్రబుల్ మేకర్స్, కొంతమంది ఆ డీజేలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, ఆ మైక్ సెట్ల వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే ఎవరు ఊరేగింపు తీయటానికి వీలు లేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా. అందుకని పోలీసులు ముందు జాగ్రత్తగా తీసుకొచ్చి 3, 4, 5 తారీఖులో కూర్చోబెట్టిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది, మనం చూసాం కదా. 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది, 4వ తారీఖు మధ్యాహ్నానికి రిజల్ట్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 175కి 175 అన్నాడు కదా, మొత్తం 175 నాకే వస్తుంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని కదా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసింది. ఆ తర్వాత ఏం చేశాడు, రిజల్ట్స్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి ముందు అతను లండన్ ఎక్కడికో వెళ్ళాడు కదా, ఆ వెళ్ళటానికి ముందర ఐపాక్ వాళ్ళతోటి కలిసి తమ్మునేలు చూపిస్తూ మొత్తం అందరితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మనం వీఆర్ కమింగ్ 151 కన్నా ఎక్కువ వస్తాయని చెప్పేశాడు. అందరికీ అదే ప్రచారం చేశాడు.
సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మనం బలానా రోజున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని చెప్పేశాడు. ఆ సాక్షి పేపర్లో ఉంటాడు యాంకరు ఈశ్వర్ అని, అతనైతే ఇంకా పెట్టండి డీజేలు అది ఇది మనం చేస్తున్నాం, మనం విశాఖపట్నంలో మనం ప్రమాణ స్వీకారం అని. ఇవన్నీ పాపం ఈ నాగమల్లేశ్వరరావు నిజమని నమ్మాడు. నిజమని నమ్మి ఏం చేశాడంటే బెట్టింగులు కాశాడు. ఎంత బెట్టింగులు కాశాడో తెలియదు కానీ ఒక కేసు మాత్రం తెలుసు. ఆ ఒక్క కేసులో 10 లక్షలు బెట్టింగ్ కాశాడు. జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఈ 10 లక్షలు బెట్టింగ్ కాసి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను, ఎవరితో బెట్టింగ్ కాశాడు అనేది. కోట సాంబా, మరిశెట్టి రామసైదులు, కొండలు, బెల్లం సాంబయ్య, వీళ్ళందరూ కూడా అదే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. 10 లక్షల రూపాయలు వీళ్ళతో జగన్ అన్న మళ్ళీ గెలుస్తాడని బెట్టింగ్ కాశాడు. రిజల్ట్స్ చూస్తే అట్లా వచ్చింది. రిజల్ట్స్ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి డెబాకిల్ రిఫ్లెక్ట్ చేసింది. దాంతో ఇతనికి ఏం చేశాడు అంటే ఆ 10 లక్షలు కట్టాలి. ఇంట్లోనేమో అంత ఉమ్మడి కుటుంబం, ఇంకా వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆస్తు పంపకాలు అవి జరగల. ఇతను నాగమల్లేశ్వరం అడిగాడు, నాకు ఆస్తి పంచివు, నా వాటా నాకు ఇవ్వని. మరి వాళ్ళ నాన్న ఇచ్చినట్టు లేడు. దాని మీద ఇంట్లో గొడవలు జరిగినాయి. ఇంట్లో గొడవలు జరిగిన తర్వాత ఇతను ఏం చేశాడంటే 6వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, 4వ తారీఖు. 6వ తారీఖు ఇతను ఏం చేశాడంటే, మరి వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు కదా బెట్టింగ్ కాస్తే, ఆ బెట్టింగ్ కూడా పెద్ద ముఠా ఉంది అక్కడ. ఆ ముఠా ఎవరు అంటే అతను నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి పోటీ చేశాడు అనిల్ కుమార్ యాదవ్ అని, వైసీపీ లీడర్. అతను నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో ఎంపీ క్యాండిడేట్గా పెట్టారు. అతను బెట్టింగ్ ముఠా అనమాట. అతను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా అదే పని చేసేవాడు. అతని ముఠాలు మనుషులు ఈ బెట్టింగ్ కలెక్షన్స్ చేసేవాళ్ళు అనమాట. అది ఇదంతా పెద్ద పెద్ద ముఠా, పెద్ద గ్యాంగులు ఉన్నాయి, రకరకాల కథలు ఉన్నాయి అక్కడ. అతను వచ్చి నరసరావుపేటలో పోటీ చేసేసరికి ఆ ఏరియా మొత్తం అంటే పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈ బెట్టింగ్ వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి యాక్టివ్ అయిపోయి వాళ్ళందరూ ఇంకా మనం గెలిచేస్తున్నాం అనే స్ప్రెడ్లోకి వెళ్ళిపోయారు. దానితోడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు, నేను మళ్ళీ వచ్చేస్తున్నాను 11వ తారీఖు ప్రమాణం అని ఇవన్నీ చెప్పారు. దీన్ని నమ్మి రాష్ట్రంలో చాలామంది బెట్టింగులు కాశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని. చాలామంది వైసీపీ నాయకులు అన్యాయం అయిపోయారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇతను నాగమల్లేశ్వరరావు ఏం చేశాడంటే ఆ 10 లక్షల రూపాయలు కట్టడానికి వాళ్ళు ఇవ్వాల, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళు ఎవరు ఒప్పుకున్నట్లు లేరు. దాంతో ఇతను 6వ తారీఖు పురుగుల మందు తాగాడు. 6వ తారీఖు పురుగుల మందు తాగాడు. ఇతను వాస్తవంగా ఏమనుకున్నాడంటే పురుగుల మందు తాగితే చచ్చిపోరు అనుకున్నట్టున్నాడు. అనుకొని తాగాడు. ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు బెట్టింగ్ రాయిళ్ళు డబ్బులు అడగరు కదా అన్న ఉద్దేశంతో 6వ తారీఖు తాగాడు ఆ పురుగుల మందు. తాగిన తర్వాత 9వ తారీఖు హాస్పిటల్లో చనిపోయాడు. 9వ తారీఖు హాస్పిటల్లో చనిపోయిన తర్వాత దాదాపుగా ఇతను వాళ్ళ ఫాదరు, ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఆయన ఈ బెట్టింగ్ ఇందాక పేర్లు చదివాను కదా వాళ్ళకి 10 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టాల్సి వచ్చింది, మరి బెట్టింగ్ కాసినప్పుడు కట్టాలి కదా, కట్టాడు. ఇక్కడ మొత్తం అంటే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయల బెట్టింగ్లు కాశాడు ఇతను, జగన్ అన్న మళ్ళీ గెలుస్తాడు అని. డబ్బులు తిరిగి కట్టింది 10 లక్షల రూపాయలు వీళ్ళకి, ఇంకా మిగిలినవి ఎక్కడెక్కడ బెట్టింగ్లు కాశాడు అనేది ఎవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. ఇతను 6వ తారీఖు పురుగుల మందు తాగాడు, 9వ తారీఖు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరు ఆ ఊళ్ళో వ్యక్తులు కాబట్టి, ఆ బెట్టింగ్ అవతల సైడ్ వాళ్ళు కూడా ఆ ఊరు వాళ్ళే కాబట్టి 10 లక్షలు కంపల్సరీగా కట్టాల్సి వచ్చింది. మిగిలిన 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఎవరెవరికి కాశాడో ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు వచ్చి అడగలేదు, పోలీసులు కంప్లైంట్ చేయరు కదా ఇటువంటివి. అందుకని వీళ్ళు 9వ తారీఖు తను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఈ విషయము ఆ ఊర్లో మొత్తం తెలుసు, పల్నాడు జిల్లా మొత్తం తెలుసు.
అతను వైసీపీ కార్యకర్త నాయకుడు బెట్టింగులు కాశాడు. ఆ బెట్టింగుల వల్ల జగన్మోహన్ రెడ్డిని నమ్మి బెట్టింగులు కాయటం వల్ల అన్యాయం అయిపోయాడు అని పల్నాడు జిల్లా మొత్తం తెలుసు. అక్కడ వాళ్ళ సొంత ఊరు కాబట్టి ఆ ఊర్లోనే వాళ్ళకి పొలాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఏదో విగ్రహం పెట్టుకున్నారు. ఈయన స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఈయనేదో పెద్ద ఘనత వహించిన పర్సన్ కాదు. బెట్టింగ్ బంగారు రాజులు అంటారు కదా, ఆ టైప్ అనమాట. అతన్ని ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ పడిపోగానే అంటే రిజల్ట్ రాగానే నువ్వు వెళ్ళి పరామర్శించావనుకో, దానికి ఒక అర్థం ఉంది. అంటే నీ పార్టీ లీడర్ కాబట్టి అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, అది కూడా నీ మీద బెట్టింగ్గా చచ్చిపోయాడు కాబట్టి నువ్వు 2024 జూన్లో నువ్వు వెళ్ళి అతన్ని పరామర్శిస్తే అది అప్రాపరేట్గా ఉండేది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటమే కాదు, 2 రోజుల కిందట పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ఏం చెప్పాడంటే, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, ఈ నాగమల్లేశ్వరరావు రెడ్ బుక్ రాజ్యాంగానికి బలైపోయాడు, అది ఇదని చెప్పారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ పార్టీ నాయకులు అట్లా ఎందుకు చెప్పారు అంటే, నువ్వు రావటానికి ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం వల్ల అతను చచ్చిపోయాడు అనే మెసేజ్ని సమాజంలోకి పంపిస్తున్నారు. దాదాపుగా 2 రోజుల కిందట వాళ్ళు చెప్పారంటే, అంతకు ముందు ఒక 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నాగమల్లేశ్వరరావు చచ్చిపోయింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారమే చేయలే. ఎండ్రిని తాగింది ఎప్పుడు? 6వ తారీఖు. చచ్చిపోయింది ఎప్పుడు? 9వ తారీఖు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 12వ తారీఖు. అంటే అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. ఆడెవడో బెట్టింగ్ కాసి వాడు బెట్టింగ్ డబ్బులు తీర్చలేక, బెట్టింగ్ కాసింది ఎవరి మీద? నీ మీద బెట్టింగ్ కాసిన వాడు, ఆ బెట్టింగ్ అంటే నువ్వు ఓడిపోయావు. నువ్వు అందరికీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకు తిరిగావు, ఓడిపోయావు. అతను బెట్టింగ్ ఓడిపోయాడు, ఆ డబ్బులు కట్టమని చెప్పి వాళ్ళు అడిగారు, దానికి అతను పురుగుల మందు తాగితే రెడ్ బుక్ రాజ్యాంగం. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్న ఎక్కడుంది? ఇది అందుకని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి మనం చూస్తున్న సంవత్సర కాలంగా మనం చూస్తూనే ఉన్నాం, క్రిమినల్స్ని పరామర్శించటానికే వెళ్తున్నాడు. తెనాలి ఐతానగర్లో అదే జరిగింది, వినుకొండలో అదే జరిగింది. ప్రతి చోట కూడా నేరస్తుల్ని పరామర్శించటానికే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. బెట్టింగ్ జగన్మోహన్ రెడ్డి వల్ల బెట్టింగ్ ఓడిపోయిన ఈ నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్ళు, వాళ్ళకు ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వు, కాంపెన్సేషన్ ఇవ్వు. నీ పార్టీ నాయకుడు కదా, ఒక 10 crores, నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, పర్వాలేదు, నీకు ఒక 10 కోట్లు ఇస్తా నీ కుటుంబానికి, అతను పార్టీ నాయకుడుగా అని చెప్పు, 10 కోట్లు ఇచ్చిరాపో. అంతేగాని నువ్వు ఇక్కడ కూర్చొని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రజలకి వాస్తవాలు తెలియవు అనుకుంటావా? వాస్తవాలు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటావా? ఏమనుకొని పోతున్నావు అక్కడికి? పోలీసులు కూడా పర్మిషన్ డినై చేశారు, ఇవ్వలేదు, కొన్ని కండిషన్లు పెట్టారు. పొదిలిలో చూసాం కదా, మొత్తం వెళ్తూ అక్కడ మహిళలు ఏదో ప్లకార్డ్ పట్టుకొని నిరసన చెప్తూ ఉంటే వాళ్ళని చావచేత కొట్టారు, రాళ్ళు ఇసిరేసి. అటువంటి పరిస్థితుల్లో తలెత్తకుండా ఉండటానికి పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నది ఒక బెట్టింగులో, తన మీద బెట్టింగ్ కాసి చనిపోయిన వ్యక్తిని, ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు తప్ప దానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గంజాయి బ్యాచ్ అయిపోయింది, బెట్టింగ్ బ్యాచ్ మిగిలింది. సో అసలు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే ఆయన బెట్టింగ్ జగన్ వల్లే చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే జగన్ 2.0 వస్తుంది, మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇటువంటి ఆత్మహత్యలు కొనసాగాలనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటూ కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే సమాజంలో నేరాలని ప్రోత్సహించటం, నేరస్తుల్ని ఎక్కువ చేయటం. నేరస్తుల్ని ఎక్కువ చేస్తే ఏమవుతుంది అంటే, అదే ప్రయత్నం చేశాడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు, అదే చేశాడు. గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషించాడు.
దాంతో ఏంటి అంటే పరువు గల వాళ్ళు, మర్యాదస్తులు, మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ రాజకీయాల్లోకి రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అంటే ఈ రౌడీ ఎలిమెంట్సే మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కదా. మొత్తం పల్నాడు జిల్లాలో ఎటువంటి రౌడీలని ప్రోత్సహించాడో మనం చూసాం కదా. రౌడీ ఎలిమెంట్స్ని ప్రోత్సహిస్తే, వాళ్ళకి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలాగా చేస్తే సమాజం మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. ఇంకెవరు పరువు గల వాళ్ళు ఎవరు రారు కదా, ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తురకా కిషోరు వీళ్ళని ఎదిరించి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడతారు? మాట్లాడితే చంపేస్తారు కదా. అందుకని చెప్పి అటువంటి ఎలిమెంట్స్ని ఎక్కువ చేసే ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు, అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.